నువ్వు ప్రకాశరావు కాదయా, నీ పేరు అది. ప్రకాశరావు అనేది నీ పేరు. నువ్వే కనుక ప్రకాశరావు అయితే నువ్వు పుట్టినప్పుడు నర్సింగ్ హోమ్లో రండి 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 ప్రకాశరావు పుట్టాడు రండి అని అందరూ వచ్చుడేవాళ్ళు. జరగలేదు. రండి సార్, సుందర చైతన్యనాథ్ పుట్టాడు చూస్తాం రండి, రేపు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు, రండి పోదాం ఇప్పుడే చూద్దాం అని చెప్పి వచ్చి చూసిండేవాడు. చూడలే, అస్సలు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత కానీ నిర్ణయం కాదు అమ్మాయి అబ్బాయి అని. ఇంకేం సుందర చైతన్య. కాబట్టి చాలామందిలో నన్ను గుర్తుపెట్టుకోవడానికి ఒక పేరు, ఆ పేరు పోయినంత మాత్రం నేను ఎక్కడికి పోయినాను? పేరు కావాలంటే మార్చుకోవచ్చు కదా. మీకు మొదట యజ్ఞానికి వచ్చినప్పుడు నాకు ఈ పేరు ఉండిందే, మారింది. అప్పుడు సన్యాసం తీసుకోలేదు కనుక అప్పుడు మీరు బ్రహ్మచారి సుందరరాజన్ అనేవాళ్ళు. అక్కడ గాంధీ పార్కులో జరిగినటువంటి యజ్ఞంలో బ్రహ్మచారి సుందరరాజన్ అని ఉంది. ఇప్పుడు కూడా యజ్ఞప్రసాదంలో నిన్నే చూచాను. సరేనా, వైట్ డ్రెస్లో ఉన్నాం. సాధు అయిన తర్వాత సన్యాసం పుచ్చుకున్న తర్వాత పేరు మారింది, గురువు మార్చాడు, పేరు మారింది. అయ్యా ఏమిటి నీ పేరు? సుందర చైతన్యానంద. ఇప్పుడు ఆ పేరు పోయినంత మాత్రం నేను పోతానా? రేపు ఇది కూడా మార్చుకోండి, రేపు మందర చైతన్యానందని పెట్టుకోండి, నేను అడిగిపోతాను. పేరు 10 మంది గుర్తుపెట్టుకోవడానికి నువ్వెవరయ్యా అంటే పేరు చెప్తావేంటి? నువ్వు పేరు లేనివాడివి. పేరు గుర్తుపెట్టుకోవడానికి పేరు నువ్వు కాదు, నువ్వెవరని అడుగుతున్నాను నేను. ఆన్సరే లేదు, ఆన్సరే లేదు. ఇంకా అప్పుడేమంటాడో తెలుసు, ఇంకే నేను డాక్టర్ అండి. తీవయ్య నువ్వు డాక్టరా? ఇప్పుడు కదా కొంతమందిని ప్యాక్ చేయడానికి డాక్టర్. నేను అడిగేది సార్ నువ్వెవరు అనుకుంటున్నా? నువ్వు ఉండడం వల్ల, అండర్స్టాండ్, నువ్వు ఉండడం వల్ల మెడిసిన్ చదివావు కనుక డాక్టర్ అయ్యావు. నువ్వు ఉన్నావు కనుక సివిల్ ఇంజనీరింగ్ చదవడం వల్ల ఇంజనీర్ అయ్యావు, బిల్డింగ్లు పడగొట్టడానికి. కానీ నేను అడిగేది ఏంటంటే, ఆ ఇంజనీరింగ్ చదివిన వాడు ఎవడు, ఆ మెడిసిన్ చదివిన వాడు ఎవడు అని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు డాక్టర్, ఇంటర్మీడియట్లో నువ్వు ఎక్కడ డాక్టర్? అండర్స్టాండ్. కనుక నువ్వు మెడిసిన్ చదివావు కనుక నువ్వు డాక్టర్ అయ్యావు, ఇంజనీర్ చదివా ఇంజనీర్ అయ్యాడు, వేదాంతం చదివా కనుక నేను స్వామి అయ్యాను. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి మన అనుభవాలు నేను అడిగాను నిన్ను, నీకేమేమి అనుభవాలు ఉన్నాయి, నీకేమేమి డిగ్రీలు ఉన్నాయి కనుక నేను అడిగితే, స్వామీజీ నేను డాక్టర్, నేను ఇంజనీరు, నేను లాయర్ అని నువ్వు చెప్పచ్చు. నేను అలా అడగడం లేదు. కస్త్వం, ఆ మెడిసిన్ చదివిన నువ్వెవరని అడుగుతున్నా. డైరెక్ట్ క్వశ్చన్, కస్త్వం నువ్వెవరు? ఆన్సరే లేదు. తను తప్ప తను కాని అన్నీ చెప్తాడు. ఇది బ్యూటీ. అర్థమవుతుంది ఇప్పుడు. ఎవరిని అడిగినా కూడాను, ఎందుకో తెలుసా, తన చిరునామా తనకే తెలియదు. అడ్రస్ పోగొట్టుకున్న వాళ్ళం ఈ ప్రపంచంలో. మన చిరునామాలు మనమే పోగొట్టుకొని ఉన్నాం. వచ్చిన బాధది. మన అడ్రస్ ఎక్కడో మనకే తెలియదు. ఎక్కడెక్కడో ఉన్నాం, అన్ని అడ్రస్లు ఇస్తున్నాం, అవి మనవి కావు. వీటిని నిషేధే కృతే, వీటిని నిషేధిస్తూ పోతే సమాధి స్థితానాం యద్ ఆభాతి పూర్ణం, ఆ జ్ఞానస్థితిలో నిషేధావధి ఏదైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉందో అది నీవు. కనుక నిషేధం ఎట్లా అంటే దేహం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అవన్నీ వదిలేస్తే నిషేధం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేది. ప్రారంభ స్థానం ఇక్కడ. ఎందుకంటే అవన్నీ వదిలేస్తాను. నేను పేరు కాదు, నేను డాక్టర్ కాదు, నేను అల్లుడు కాదు, నేను మామ కాదు, నేను తండ్రి కాదు, నేను ఈ పోస్ట్లో ఉండేవాడిని కాదు, అది కాదు, ఇది కాదు అని వచ్చిన తర్వాత నేతి 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 నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని వచ్చిన తర్వాత ఫైనలీ ఇప్పుడు చెప్పబోయా నువ్వెవరంటే ఇంకేం చెప్పలేడు కనుక స్వామీజీ ఇక్కడికి వచ్చి ఆగుతాడు. ఏంటో తెలుసా, నేను దేహం, నేను దేహం. ఇంకెక్కడి నుంచి లాజిక్ ఉంటుంది, పూర్వపక్షం చాలా ఉంటుంది. అంటే ఈరోజు మీకు ఎంత అవసరం అంత చెప్తా. బ్రహ్మసూత్రాల్లో అయితే ఈ ఒక్క మాట రోజు నడుస్తుంది. భాష్యాలు ఈ దేహం దగ్గరకు వచ్చి ఆగాడు అనుకోండి, నువ్వెవరయ్యా? నేను దేహం అంటాడు. దేహం నాహం కోహం సోహం. దేహం నాహం, దేహం ఈ దేహం ఏదైతే ఉందో, నాహం అహం నా, నేను కాను, నేను కాను, నేను దేహము కాను. కోహం అహం కహ, నేనెవరు? సోహం అహం సహ
నేను వాడే. ఎవరు? బ్రహ్మ. తదేవ అహమస్మి. అది సోహం. ఇది సోహం. సోహం అంటే ఒక పదం కాదు, 2 అక్షరాలు అక్కడ ఉండేది. అహం సహ సోహం. అహం సహ. ఇది కూడా మనకి తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శాస్త్రంలో చాలామంది వచ్చి సోహం జపం చేయండి అంటారు, వినుంటారు మీరు. రీసెంట్గా ఆశ్రమానికి ఒక అతను వచ్చి అన్నాడు, స్వామీజీ మంత్రదీక్ష ఇవ్వండి అని అంటూ, నేను ఆన్సర్ చెప్పే లోపల నాకు సోహం మంత్రం ఏంటి అన్నాడు. నేను అన్నాను, నా వల్ల కాదులే బాబు, మళ్ళీ చూద్దాంలే. ఎందుకంటే సోహాన్ని ఏమైనా మంత్రం అది జపం చేసేది కాదు, అది విచారణ చేసేది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇవన్నీ తెలియకుండా పోయినాయి. ఇప్పుడు ఎవరన్నా పిలిచి మనం, నాయన నీకు సోహం జపం ఇస్తాను, సోహం 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 ఏమంటావు? నేను సోహం అంటే ఏమొస్తుంది దానివల్ల? సోహం సోహం సోహం. నేను వాడే. ఎవరు నువ్వు? విచారం చేయాలి. సహ ఎవరు, అహం ఎవరు, సోహం ఏమిటి, విచారణ చేయాలి. విచారణ చేయాల్సినటువంటి పదం అది ఉపనిషత్తులో ఉంది. అంతేగాని జపం చేయాల్సింది కాదు. జపం చేయాల్సింది ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, ఓం శ్రీ రామచంద్రాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః. ఇవన్నీ కూడా జపం చేసుకోవచ్చు, సంకీర్తన చేసుకోవచ్చు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇవన్నీ ఎందుకు? తపో యజ్ఞ దానాది శుద్ధ బుద్ధి. అది కనెక్షన్. ఇది సోహం. అహం సహా, నేనేవాడు. కాబట్టి దేహం నాహం కోహం సోహం. ఈ దేహం నేను కాదు. ఇప్పటి వరకు జరిగింది ఏంటో తెలుసా? ఈ దేహమే నేను అని కాదా? కాకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు పోతాం అద్దం దగ్గరికి? అద్దం దగ్గరికి పోయేది ఎందుకు? అద్దం దగ్గర కనపడేది ఈ దేహమే కదా. ఎన్నిసార్లు చూస్తాం, ఎంత టైం దానికోసం. నేను కాని దానికోసం ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తాను చెప్పండి? నేననే. అందుకని ఎవరన్నా మనల్ని చూస్తే ఏంటి బాగున్నారంటే బాగున్నాను అంటాడు. బాగున్నానంటేనే దేహం అని అర్థం. ఏమంటే మీరు బాగలేరే అంటాడు. బాగలేరంటే దేహం బాగలేదని అర్థం ఆయనకి. అంతేగాని నీకు జ్ఞానం లేకుండా ఉన్నావేంటి ఈ ప్రపంచంలో ఎవడు అడగడం లేదు మనల్ని. కాబట్టి నువ్వు బాగలేవంటే దేహం బాగలేదని అర్థం. ఏంటి అలా ఉన్నారే, అయ్యో పాడైపోయినారు అంటాడు. పాడైపోవడానికి నేను దొంగతనం చేశాడా? పాడైపోయినా అంటే దేహం పాడైపోయిందని ఆయన ఉద్దేశం. చెప్పేవాడు అదే చెప్తున్నాడు, వినేవాడు అదే చెప్తున్నాం. వచ్చిన కర్మ ఏంటంటే మనకు ఆల్రెడీ మనమేమో భ్రాంతిలో పడి ఉన్నాం. ఎవడు ఏం మాట్లాడినా కూడా ఇంక కొద్ది నెట్టుటాది లోపలికి, భ్రాంతిలోకి. బయటికి తీసుకొచ్చేవాడు ఎవడు కనపడాలి. మనల్ని కనపడే, హాయ్ ఏంటి సార్ అట్లా అయిపోయినారు, ఏమైంది సార్, భోంచేయడం లేదా? భోంచేస్తే దేహం పెరుగుతుంది సార్. దానివల్ల ఏంటంట? కాబట్టి దేహం నాహం. స్వామీజీ ఈ దేహం నేను కాకుండా ఎట్లా పోతాను? డెఫినెట్గా పోతావు కదా. ఎందుకని? దేహమే కనుక మనం పోయితే మనం పోయేటప్పుడు దేహం మనకు కూడా వస్తుంది కదా, మన లగేజ్ వచ్చినట్టుగా. ఎక్కడ వస్తుంది? ఇక్కడే ఉంటుంది కదా, మనం పోతున్నాం కదా. మనదైతే మనకు కూడా రావాలి. శ్మశానంలో కాలిపోయేది మనది ఎట్లా అవుతుంది? నా పూర్వం జనేరథి మృతేరపి నయమస్థి జాత క్షణ క్షణ గుణో అనియత స్వభావ నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానం స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త. నువ్వు ఆ దేహం ఎట్లవుతావయ్యా? నువ్వు దేహం కానెక్కవు. స్వామీజీ ఇది పూర్వపక్షం చూడండి. నో, ఇంతవరకు మీరు చెప్తే విన్నాం, ఆయన కుమారుడు ఇదేదంటే సంబంధాలు అన్నారు. దేహం మాత్రం నేనే. ఎందుకో తెలుసా? కూర్చో అంటే దేహం కూర్చుంటాము. అయ్యా ఇట్లా రా అంటే ఎవడొస్తాడు? దేహం వస్తుంది. పడుకోండి ఎవరు పడుకుంటారు? దేహం పడుకుంటుంది. తినంటే ఎవరు తింటారు? దేహం తింటారు. అంతేకాదు తింటుంది. అంతేకాదు గౌరోహం స్థూలోహం కృశోహం అహం కృశ అహం స్థూల అహం గౌర. నేను స్థూలంగా ఉన్నాను, బొద్దుగా ఉన్నాను. అహం కృశ, నేను సన్నగా ఉన్నాను. అహం గౌర, నేను తెల్లగా ఉన్నాను. తెల్లగా ఉండేది ఎవరు? బొద్దుగా ఉండేది ఎవరు? సన్నగా ఉండేది ఎవరు? దేహమే కాదా? మరి మాట్లాడుతూ ఉన్నాం కదా. అలాంటప్పుడు నేను దేహం కాదని ఎట్లంటారు మీరు? నాయన చూడు, ఘటద్రష్ట ఘటాత్ భిన్న, దేహద్రష్ట దేహాత్ భిన్న. కుండను చూచేవాడు కుండ కన్నా వేరుగా ఉన్నాడు. ఈ గుడ్డను నేను చూస్తున్నానంటే గుడ్డ వేరు, నేను వేరు అని అర్థం.
ఈ దేహాన్ని నేను చూస్తున్నానంటే ఈ దేహం వేరు, నాకు వేరు, నేను వేరు. దేహంలో మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. దేహం పెరుగుతూ ఉంది, తరుగుతూ ఉంది. ఇదానీం స్థూలః, ఇదానీం కృశః, ఇదానీం గౌరః. ఇదానీం ఇప్పుడు స్థూలంగా ఉంది, మరొకప్పుడు సన్నగా ఉంటుంది. ఒకప్పుడు తెల్లగా ఉంది, మరొకప్పుడు నల్లబడుతుంది. ఇత్యాదినా ఇటువంటి మాటలంతా మాట్లాడుతూ ఉన్నాం గనక దేహం నాహం పూర్వం బిఫోర్ జనేరథి మృతేరపి నాయమస్తి అయం ఆత్మ పూర్వం జనేహ పూర్వం పుట్టక ముందు అయం ఆత్మ అస్తి నా. ఇది దేహం ఇక్కడ పుట్టక ముందు ఈ దేహం లేదు. మృతేరధి, మృతేహే అధి, చచ్చిన తరువాత అయం దేహ నా అస్థి, చచ్చిన తర్వాత ఇది ఉండబోదు. అవునా? పుట్టక ముందు లేదు, చచ్చిన తర్వాత ఉండబోదు. ఈ మధ్యలోనే ఉంది. సత్యమైందైతే ఎప్పుడు ఉండాలి. పోనీ పుట్టిన తర్వాత ఏంటి? జాత క్షణ క్షణ గుణ అనియత స్వభావ. ఈ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే క్షణక్షణానికి మారుతూ ఉంది. నియత ఒక స్థిరంగా లేదు. దేహము స్థిరంగా లేదు. చిన్నప్పుడు ఒక విధంగా ఉన్నది, 10 సంవత్సరాలకు ఒక విధంగా ఉంది, 12 సంవత్సరాలకు అట్లా మారుతూ ఉంది. ఏదైనా మారుతూ ఉందంటే దాన్ని తెలుసుకునేది ఏదో అది మారనిదై ఉండాలి. కాబట్టి దేహంలో వచ్చేటువంటి మార్పులన్నీ నీకే తెలుస్తూ ఉన్నాయి. చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, యుక్త వయసులో ఎలా ఉన్నావో తెలుసు, వృద్ధాప్యంలో ఇప్పుడు ఎలా ఉన్నావో నీకు తెలుసు. దేహంలోనే నువ్వు ఉన్నావు, దేహం కన్నా భిన్నంగా ఉన్నావు. దేహంలో వచ్చేటువంటి మార్పులన్నీ నీకు తెలుస్తూ ఉన్నాయి. నైకో నా ఏకహ, నైకహ నా ఏకహ, బాడీ ఈజ్ నాట్ వన్. ఇటువంటి మళ్ళీ దేహం ఒకటి కాదు, వచ్చిన కర్మ అది. నువ్వు ఒకటివే కదా. ఇప్పుడు ఎలక్షన్ ఎన్యూమరేషన్ వస్తారు, అయ్యా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అంటే ఎంతమంది అని చెప్తారు మీరు? అయ్యా నేను, నా భార్య, 2 పిల్లలు, మొత్తం 4 ఉన్నామండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక్కడివే కదా. అంతేగాని రాసుకోండి సార్, రాసుకోండి, 425 ఎముకలు, 15 కిలోమీటర్ల దూరం పోయేటువంటి నాడులు, ఇన్ని కిలోల బ్లడ్, ఇన్ని లీటర్ల బ్లడ్, ఇన్ని లీటర్ల ప్లమ్ము, ఇవన్నీ చెప్తే రాసుకుని పోతాడా ఎన్యూమరేషన్? నేను ఒక్కడినే కదా, ఊరికి పోస్తారంటే అంటే ఎవరెవరు పోతున్నారంటే నేను ఒక్కడే పోతున్నా అంటే నువ్వు ఒక్కడవే కదా. శాస్త్రం చెప్పేది నైకహ నా ఏకహ, ఏడా ఒక్కడేడి. దేహం ఒకటి కాదు, ఇట్స్ ఎన్ అసెంబ్లేజ్, సంహతి. దేహం అంటే ఏంటి? ఇప్పుడు సైకిల్ కూడా ఒకటి కాదు, కారు కూడా ఒకటి కాదు, అది అసెంబ్లేజ్, సంహతి. కారులో ఏముండే? ఒక కారు ఉంది నాకంటాడు, 2 కార్లు ఉన్నాయంటాడు. అసలు ఒకటే లేదు, 2 ఎక్కడి నుంచి వస్తాయి తత్వంగా చూస్తే? ఎందుకని కారు ఉంది, కారులో ఏమేమి ఉండదు చెప్పండి? స్టీల్ ఉంది. కారు అంటే స్టీల్ కారా, మిర్రర్ కారా, ఫోమ్ కారా, రెగ్జిన్ కారా, ప్లాస్టిక్ కారా, వుడ్ ఏమన్నా ఉంటే అది కారా, క్లాత్ కారా, ఏంటో చెప్పండి కారు అంటే? ఇవన్నీ కలిస్తే కారు. కారు అనేది ఒకటి లేదు, ఇవన్నీ కలిస్తే కారు. సైకిల్ ట్యూబు, అది రబ్బరా, స్టీలా, ఏంటి సార్ అది? ఇవన్నీ కలిస్తే సైకిల్. సంహతి అసెంబ్లేజ్. కాబట్టి ఒకటెక్కడా లేదు, అవన్నీ కలిసాయి, అది ఒకటని మనం పిలుచుకుంటున్నాం వ్యవహారానికి. దేహం కూడా ఒకటని చెప్పడానికి లేదు. నైకహ నా ఏకహ. చూడండి ఎంత క్లియర్గా ఉందో. నైకహ నా ఏకహ, ఒకటి కాదు. ఎందుకని? దేహం అంటే చర్మం దేహమా, రక్తం దేహమా? ఇప్పుడు ఎవరైనా రక్తం పోయి ఉంటుంది, అయ్యా 2 బాటిల్స్ తీసుకున్నాడు సార్, బ్లడ్ ఎక్కించారంట, 2 బాటిల్స్ తెస్తాడు. ఏం తెచ్చామంటే దేహం తీసుకొచ్చాను. నా బ్లడ్ తీసుకొని వచ్చాను, అంతేగాని దేహాన్ని తీసుకొచ్చాను. 2 దేహాలు తీసుకొచ్చానని బ్లడ్ ఎత్తుకొని రాడు. బ్లడ్ బాటిల్స్ 2 పట్టుకొని ఇదిగో 2 దేహాలు తెచ్చాను అని ఎవడు అనడం లేదు. ఎందుకని? అది బ్లడ్, అది దేహం కాదు. చర్మం, ఎముకలు,
కేశములు, కేశములే దేహం అయితే బట్టతలు వచ్చిన తర్వాత మనిషి లేకుండా పోవాలా? సంపదే కనుక అవి ఊడిపోతానే ఉండే. ఒక 2 రోజులు బాధపడ్డా సరే, కానీ పోయేటే కదా, పోనీలే, నాకే కాదు కదా, చాలా మంది పోయినాయి కదా. అర్థమవుతుంది ఇప్పుడు. అసలు ఏది ఏకహ, అసలు దేహమే సార్. ఒక దేహం ఎక్కడుంది అసలు? అది నైకహ, అన్నీ కలిసి ఉన్నాయి. అర్థమవుతుంది ఇప్పుడు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క దాని కథ కనపడుతుంది. 35 అయ్యేటప్పటికీ అంతవరకు నల్లగా ఉంటాయి, ఆ తర్వాత తెల్లబడతా ఉంటాయి. అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది. 10 సంవత్సరాల్లో మొత్తం ముగ్గుబుట్టలాగా తయారైపోతుంది. ఓకే, తప్పదు, అది తప్పదు. తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితుం అర్హసి. అర్జున, ఇది తప్పనిసరి నాయన, అన్అవాయిడబుల్, ఇది ఏడవబాకు, ఇది ఏడవబాకు. ఎప్పుడైనా తెల్ల వెంట్రుకలు వచ్చాయని ఏడవబాకు. ఇంకా చెప్పు, తెల్ల వెంట్రుకలు వచ్చాయి ఎందుకో తెలుసా? తమసోమ జ్యోతిర్గమయ. పిల్లవాడికి నల్ల వెంట్రుకలు ఉన్నాయి, వాడి జ్ఞానం లేదు కనుక, నేను జ్ఞానాన్ని పొందాను కనుక తెల్ల వెంట్రుకలు వచ్చాయి. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సులో నుంచి జ్యోతిష్కొచ్చి అని చెప్పుకో, బెస్ట్. కానీ ఇవి ఏవి కూడాను ఆత్మ కాదంటున్నాయి. ఎందుకంటే ఇవన్నీ కలిసి ఉన్నాయి, ఒకటి కాదు, ఒకటి కాదు. నా ఏకహ. అందువల్ల ఎప్పుడైతే కలిసి ఉన్నాయో, మొన్ననే చూసారా, ఏది కలిసినా అది విడిపోద్ది, కూడిక తర్వాత తీసివేత. ఇది అసెంబ్లేజ్ గనక, కూడిక గనక. ఇప్పుడు చూడండి, ఎంత బాగున్నా సరే సైకిల్, ఆ సైకిల్ తొక్కుతూ ఉంటాం మనం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏమైపోద్ది సైకిల్? కోట 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 పోద్ది. కాబట్టి ఇది కూడా అంతే, నల్లగా ఉంటాయి, తెల్లగా పడిపోతాయి. ఆ తర్వాత అవి కూడా లేకుండా పోతాయి. ఒక దశలో తెల్లబడ్డాయని బాధపడతాం, రెండవ దశలో ఆ తెల్లైనా ఉంటే బాగుంటాయి, అవి కూడా పోతాయి. అర్థమవుతుంది. తర్వాత పళ్ళు పోతుంటాయి, కట్టించుకుంటాం. అవి కట్టుడు పళ్ళే కానీ ఒరిజినల్ కాదు. పోనీ తెల్లబడ్డాయని చెప్పేసి అది మాంజా వేసుకుంటే మనకే తెలుసు అది మాంజా అని. ఎవడు నవ్వినా దీన్ని చూసి నవ్వాడేమని బాధగా ఉంటుంది. ఎందుకంటే వాడికి తెలుసో తెలియదో మనకు తెలియదు. మనకు తెలిసిందే వచ్చిన బాధ అంతా, మనకు తెలియకుండా పోతే బాధ లేదు. ఏం చేయాలి చెప్పండి? ఇదంతా దేహానికి సంబంధించిన వ్యవహారం, అనాత్మ. కాబట్టి కలిసినవన్నీ ఎట్లాగైతే విడిపోతూ ఉన్నాయో ఇవి కూడా విడిపోతాయి. 60 దాటిన తర్వాత స్పీడ్ లేదు నడవాలంటే. ఉండండి స్వామీజీ, వస్తాం, ఉండండి ఉండండి. ఎందుకంటే మోకాళ్ళు, పాపం మోకాళ్ళు ప్రాబ్లం. ఏం చేస్తాం నాయన? కూర్చొని పద్మాసనం వేసుకొని వినండి ఉపన్యాసం అని. మోకాళ్ళు నొప్పులు వస్తే కుర్చీలేస్తాం, అంతే. ఎట్లయినా వినడం ప్రధానం, శ్రవణం కుర్యాత్. సరేనా? ఎందుకు వచ్చింది మోకాళ్ళు? అదే కీళ్ళు కదా, జాయింట్ కదా, అది కలయిక, అసెంబ్లేజ్, జాయింట్ కదా. ఎక్కడ వస్తుంది నొప్పి చెప్పండి? జాయింట్లో కదా వచ్చేది. అందుకని దాని పేరే జాయింట్ పెయిన్. దాని పేరే జాయింట్ పెయిన్. జాయింట్ ఎక్కడుంటే అక్కడ పెయిన్. జాయిన్ అయితే పెయినే సార్, అది ఏదైనా కానీ. ఎక్కడ జాయిన్ అయినా పెయినే. సంసారం అయినా జాయిన్ అయితే పెయినే. ఆశ్రమాలు కూడా అంతే. ఊరికే నలిని దళగత జలమతి తరళం, ఏదైనా ఉండని తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటే తప్ప ఆశ్రమం కూడా ఏమి సుఖపెడుతుందని అనుకోబాకండి. దాంట్లో కనుక జ్వరపడిపోతే అది కూడా అంతే. ఎందుకంటే జాయింటే కనుక, జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ జాయింట్సే కదా, ఊడిపోతాయి. ఎట్లాగైతే అది ఊడిపోతుందా? ఇంకా ఏకహ ఎక్కడ? నా ఏకహ, దేహమే ఒకటి కాదు. నైకహ న ఏకహ నైకో ఘటవత్ పరిదృశ్యమానం. నైకో జడం, ఇది ఒకటి కాదు, పైగా జడం, తెలుసుకోలేదు, జ్ఞానం లేదు. ఘటవత్ పరిదృశ్యమానం, అది కుండలాగా కనపడతా ఉంది. ఘటవత్, కుండ ఎట్లాగైతే కనిపిస్తూ ఉందో, అయం ఘటః అయం శరీరః. ఘటద్రష్ట ఘటాద్భిన్న, కుండను చూచేవాడు కుండ కన్నా వేరుగా ఉన్నాడు. దేహద్రష్ట దేహాద్భిన్న, దేహాన్ని చూచేటువంటి వాడు దేహం కన్నా భిన్నంగా ఉన్నాడు. మరి నువ్వు అట్లా నువ్వు దేహం ఎట్లా అవుతావు? స్వాత్మ కథం భవతి, ఎట్లా అయ్యేది? సో ఆత్మ, నీ ఆత్మ ఏదైతే ఉందో అది దేహం ఎట్లా అవుతుంది? కథం భవతి. భావ వికార వేత్త, వేత్త జ్ఞాత, వికారం, మోడిఫికేషన్స్. కాబట్టి ఈ దేహంలో వచ్చేటువంటి మార్పులన్నీ తెలుసుకునేవాడివి నువ్వు. వేత్త జ్ఞాత నోవర్, నువ్వు తెలుసుకునేటువంటి వాడివి.
కాబట్టి బాడీలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయో అవన్నీ నువ్వు తెలుసుకుంటున్నావు. తెలుసుకునేటువంటి నీవు తెలియబడేదానికన్నా వేరుగా ఉన్నావు. సినిమా చూస్తున్నావు కనుక సినిమా కన్నా వేరుగా ఉన్నావు. దేహాన్ని చూస్తున్నావు కనుక దేహం కన్నా వేరుగా ఉన్నావు. దేహంలో వచ్చే మార్పులు తెలుసుకుంటున్నావు కనుక దేహంలో వచ్చే మార్పుల కన్నా నువ్వు భిన్నంగా ఉన్నావు. భావ వికార వేత్త తెలుసుకునేటువంటి వాడివి నువ్వు. కాబట్టి నాహం దేహం, నేను దేహం కాను. కోహం సోహం, నేను అదే. నేను ఉండడం వల్ల దేహం ఉంది, నేను ఉండడం వల్ల దేహం ఉంది. దేహం ఉంది, నేనున్నాను. దేహం పోతుంది, నేను ఉంటాను. ఆత్మగా నేను ఉంటాను. నిషేధే కృతే, దేహం పోయింది. ఇప్పుడెవరో చెప్పు నువ్వు, కస్త్వం. ఇది నిషేధం అంటే. దేహం నేను కాను. నెక్స్ట్, స్వామీజీ ఇంద్రియాలు నేను, ఇట్లా వస్తుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను అంటున్నాను కదా. అహం పశ్యామి, నేను చూస్తున్నాను. అహం శృణోమి, నేను వింటున్నాను. కాబట్టి నేను అనేది అహం, చూస్తున్నాను. చూసేది కళ్ళు గనక నేను కళ్ళు. అహం శృణోమి, నేను వింటున్నాను. వినేది చెవులు గనక నేను చెవులు. మరి నేను చెవులు అంటివి, నేను ముక్కు అంటివి, నేను కళ్ళు అంటివి. కళ్ళు అన్నప్పుడు కళ్ళు చెవులు కాదు, చెవులు కళ్ళు కాదు. ఈ రెండిట్లో ఏదో చెప్పు ఇక్కడికే. కనుక నిన్న మనం చూసినట్టుగా చూసేది కన్ను కాదు, చూడడం కోసం కన్ను ఉంది. నువ్వు ఉంటే కన్ను చూస్తుంది, లేకపోతే చూసే అవకాశం లేదు. కొంతమంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంటారు చూడండి. దొంగ కూడా అట్లాంటి వాళ్ళ విషయంలో కొద్దిగా ఆలోచిస్తాడు, ఇంతకు మెలుకొని ఉన్నాడా లేదా. ఎందుకంటే ఇట్లా ఉంటాడు అతను, ఈజీ చైర్లో పడుకొని ఇట్లుంటాడు. దొంగ ఎంటర్ అయిపోయినాడు అనుకోండి, వాడు సడన్గా అతను చూచాడంటే ఏంట్రా అంటే నన్ను ఏమైనా పరిశీలిస్తున్నాడా, పరీక్షిస్తున్నాడా, లేచి పట్టుకుంటాడా ఏమిటా అని అలాగే ఉంటుంది. వాడు దగ్గరికి వెళ్ళి చూస్తాడు అట్లా. అమ్మ పర్వాలేదు, ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకు. అర్థమవుతుంది. కళ్ళు తెరిచి ఉన్నా కూడా నువ్వు చూసే ప్రశ్న లేదు. ఓకే, కళ్ళే గనక నేనైతే కళ్ళు పోతే నేను పోవాలి. కళ్ళు లేని వాళ్ళు చాలామంది ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు. ఐ ఆమ్ నాట్ బ్లైండ్, మై ఐస్ ఆర్ బ్లైండ్. ఐ ఆమ్ నాట్ లేమ్, మై లెగ్ ఈజ్ లేమ్. అండర్స్టాండ్? అర్థమవుతుంది? నేను కాదు, నేను గుడ్డివాడిని కాదు, నా కళ్ళు గుడ్డివి. ఎందుకో తెలుసా? కళ్ళు చూడలేకపోతున్నాయి. కళ్ళు చూడలేకపోతున్నాయి అనేది నేను చూస్తున్నా. నేనే కదా చెప్తున్నాను. నాకు కనిపించడం లేదు. ఎవరికి కనిపించడం లేదు? కళ్ళకు కనిపించడం లేదు. కాకపోతే ఆ కళ్ళు చూడలేకపోతుంటే నేను చూడడం లేదు అంటున్నా. కళ్ళతో తాదాత్మ్యం చెంది కాదు, కళ్ళు చూడలేకపోతున్నాయి అని నేను చూస్తున్నా. వాట్ నెక్స్ట్? నా చెవులు వినడం లేదు అనేది నాకు వినపడుతూనే ఉంది లోపల. కనుక అవే కనుక నేనైతే, సెన్సెసే కనుక నేనైతే, ఇంద్రియాలే కనుక నేనైతే, కన్ను నేనైతే, కన్ను లేకపోతే నేను పోవాలి. కాబట్టి చెవిటివాడు ఈ ప్రపంచంలో లేకుండా ఉండాలి. అదంతా కుదరదు సార్. అవి కేవలం ఎక్విప్మెంట్కి సంబంధించినవి. ద డ్రైవర్ ఈజ్ ఆల్ రైట్, ఓన్లీ ది ఎక్విప్మెంట్ ఈజ్ ఫాల్టీ. సరేనా? ఆ పరికరం అట్లా ఉంది, కానీ నడిపేవాడిని నేను వేరే. కనుక నేను ఇంద్రియాలు అయ్యేందుకు అవకాశం లేదు. కళ్ళు ఉంటే నేను చూస్తాను, కళ్ళు లేకపోతే చూడలేకుండా ఉంటాను. చూస్తూ ఉంటాను, చూడలేకుండా ఉంటాను. కళ్ళు ఉంటాయి, కళ్ళు పోతాయి. కళ్ళు ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను, కళ్ళు లేకపోతే చూడలేకుండా ఉంటాను. ఆ ఉంటాను ఇంపార్టెంట్. అహమస్మి. అవి ఉన్నా నేను ఉంటాను, లేకపోయినా నేను ఉంటాను. క్లియర్? వాట్ నెక్స్ట్? ఓహో, దేహము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. అయితే తగులుకొని ఉన్నాయి. ఎట్లా? చొక్కాలాగా చొక్కా తగులుకొని ఉంది. ఈ చొక్కా నేను కాదు. చొక్కా ఉంటే నేనున్నాను, చొక్కా పోతే నేను ఉంటాను. దేహం ఉంటే నేను ఉంటాను, దేహం పోతే నేను ఉంటాను. ఇంద్రియాలు ఉంటే నేను ఉంటాను, ఇంద్రియాలు పోతే నేను ఉంటాను. ఇది నిషేధకృతే. బట్ నెక్స్ట్, ఏంటి స్వామీజీ ఇది చివరికి నా అడ్రస్సే నాకు దొరకకుండా పోతా ఉంది. అదే నిషేధకృతే. నేతి వాక్యేహి. అయితే స్వామీజీ ఒక మాట చెప్పేస్తాను, ఇక్కడ ఆగుదాం. ఏందో చెప్పు. ప్రాణం. ఎందుకంటే అది ఉంటే అన్నీ ఉంటాయి కనుక. కాదే, ప్రాణం కూడా నువ్వు కాదు. ఎందుకని ప్రాణం జడం. ప్రాణం కూడా జడమే.
ప్రాణం చైతన్యం కాదు. ప్రాణ ఆత్మ నభవతి. ప్రాణం ఆత్మ కాదు. ఎందుకని? అది చైతన్యం కాదు, జడం. పైగా నా ప్రాణం అల్లాడుతుందని నువ్వు అంటున్నావు కదా, నా కళ్ళు చూస్తున్నాయి అన్నట్టుగా. నీకు తెలుస్తుంది కదా నీ ప్రాణం ఏ పరిస్థితిలో ఉండేది. కొందరు చెప్తుంటారు నా ప్రాణం పోతా ఉంది అంటాడు పోయేవాడు. కొందరు చెప్పిపోయిండారు మనవాడు పెద్దవాడు, నాయన అన్నీ చూసుకొని రా, నేను పోతాను, నా ప్రాణం పోతా ఉంది అంటాడు. ఆ ప్రాణం పోతా ఉంది అనేది కూడా నీకు తెలుస్తుంది. అంటే ఆ పోయేదాన్ని కూడా నువ్వు చూస్తున్నావు. అదొక పక్షి పోతా ఉంది అన్నట్టుగా ప్రాణం పోతా ఉంది. ఆ ప్రాణం పోతా ఉంది, ఆ పోయేటువంటి ప్రాణాన్ని కూడా నువ్వు చూస్తున్నావు. ప్రాణం పోతుంది కానీ నువ్వు పోవడం లేదు. ధ్వని. ఓకే, డౌట్. ఆ ప్రాణం నేను కాదంటే కొద్దిగా ఇదవుతుంది మనకు. ఏం లేదు, ప్రాణం నువ్వు కనీ కాదు, ప్రాణం జడం. అదే ఒక్కటి అర్థం కావాలి. జడం అంటే ఎట్లా స్వామీజీ? ప్రాణం కదా, ప్రాణం ఉంటేనే కదా అని. చూడు, ప్రాణం జడం గనకనే ఈ ప్రపంచంలో సర్జన్స్ ఉండారు, డాక్టర్స్. ప్రాణం జడం గనకనే సర్జన్స్ ఉండారు. ప్రాణం గనక చైతన్యం అయితే ఫిజిషియన్సే ఉంటారు కానీ సర్జన్స్ ఉండరు. ఇదెందుకని స్వామీజీ? ఆపరేషన్ చేస్తున్నాడు కదా డాక్టర్. ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థిషియా ఇస్తున్నాడా లేదా? మత్తుమంది ఇచ్చి ఆయన పడుకోనుంటే ఈయన కోసేస్తూ ఉన్నాడు అది కదా. ప్రాణం ఉందా లేదా? డాక్టర్ కోస్తున్నాడే పేషెంట్కి, ఆ కోయించుకునేవాడికి ప్రాణం ఉందా లేదా అంటున్నాను. అర్థం కానంత భాష ఏం కాదు. ప్రాణం ఉండేవాడు కదా. ప్రాణం కనుక తెలుసుకునేది వాడు ఉంటాడు అక్కడ, లేచి వెళ్ళడా వస్తా ఉంటే కనీసం అరవడ. స్వామీజీ మనసుకి మత్తు ఇచ్చేసాం కదా. అదే మనస్సుకు మత్తు ఇచ్చావు, మనసు మత్తులో పడింది, నేను కాదన్నా లేదు. ప్రాణం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. అందుకని కాస్త చల్లబడిపోతే మధ్యలో డాక్టర్ ఇట్లా అంటుంటాడు, ఉన్నాడా పోయినాడు. ప్రాణం ఉంటుంది, ప్రాణం ఉండబట్టే చేసేది. ప్రాణం ఉంది కానీ అది జడం గనక తెలుసుకోలేకపోతుంది, అందువల్ల ఆపరేషన్ చేస్తున్నాడు. అంతేగాని ఈయన ఆపరేషన్ చేసి ప్రాణం లేకుండా పోలే. ప్రాణం లేకుండా పోతే కూడా చేస్తాడు, కానీ దాన్ని ఆపరేషన్ అనరు, ఇంకో పేరు ఉంది, అది పోస్ట్ మార్టం. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక సర్జన్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాడంటే ప్రాణం ఉంది, ప్రాణం ఉంది కానీ అది తెలుసుకోలేదు. ప్రాణ ఆత్మ నభవతి. నిద్రపోతా ఉన్నాడు, ప్రాణం ఉంది. ప్రాణం తెలుసుకునేటట్లయితే తలుపులు కూడా వేయాల్సిన అవసరమే లేదు, పడుకోవచ్చు. ఎందుకని ప్రాణం ఉంది కనుక ఎవడొచ్చినా అది చెప్పేస్తుంది, ఇదిగో దొంగ వచ్చాడు లే 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 అని. అది జడం, తెలియదు, దానికి జ్ఞానం లేదు. ప్రాణ ఆత్మ నభవతి. చెప్పు ఇంకేంట? అబ్బాబాబా, ఇదేంటి స్వామీజీ? నిషేధకృతే, నిషేధకృత అయ్యా ఇది. అయితే స్వామీజీ ఒక మాట చెప్తాను, ఇక్కడికి ఫిజియాలజీ అయిపోయింది. ఆ మాట అనలేదు నేను, ఇంక అంటున్నా. ఫిజియాలజీ అయిపోయింది ఇక్కడికి, అనాటమీ అయిపోయింది. నెక్స్ట్ సైకాలజీ. ఒక్కొక్క బ్రాంచ్ని నెగెక్ట్ చేస్తూ పోతే చివరిలో స్పిరిచువాలిటీ. నిషేధకృతే. నెక్స్ట్ ఏంటి? సైకాలజీ. స్వామీజీ నేను మనస్సు. ఫిజియాలజీ అయిపోయింది, సైకాలజీకి వచ్చాం. నేను మనసు స్వామీజీ. ఎట్లా చెప్తావయ్యా నువ్వు మనసుని? ఎట్లా చెప్తావు? ఇంకా దాన్ని మీరు కాదనకండి. నేను విచారిస్తున్నాను, నేను దుఃఖపడుతున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను కలవరపడుతున్నాను, నేను సంతోషపడుతున్నాను, ఇదంతా మాట్లాడుతున్నాం కదా, మన అనుభవంలోనే ఉంది. కాబట్టి నేను కలవరపడుతున్నా, ఆ కలవరపడేది మనసు. నేను సంతోషపడుతున్నా, ఆ సంతోషపడేది మనసు. నేను దుఃఖపడుతున్నా, ఆ దుఃఖపడేది మనసు. క్లియర్? నేను సంతోషంగా ఉన్నా, సంతోషపడేది మనసు. నేను దుఃఖంతో ఉన్నా, దుఃఖపడేది మనసు. కాబట్టి నేను మనసే స్వామీజీ. మైండ్ ఈజ్ మ్యాన్. సైకాలజీ కుదరదు సార్, అది వెస్టర్న్ సైకాలజీ కుదరదు. కొంతవరకు ఉపయోగపడుతుంది. మైండ్ ఈజ్ నాట్ మ్యాన్, మ్యాన్ హ్యాస్ మైండ్.
అందువల్ల కొజిటో ఎర్గోసం అదొక పెద్ద డిస్కషన్. అది డెకాటే స్టేట్మెంటు, కోజిటో ఎర్గోసం, పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడుతూ ఉంటాం దాని గురించి. అంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్, అది ఆయన చెప్పింది, డెకాటే చెప్పింది అది. కోజిటో ఎర్గోసం, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. ఆలోచిస్తున్నాను గనక నేనున్నానంటాడు. కాదు, ఐ యామ్ దేర్ ఫోర్ ఐ థింక్, ఐ ఎగ్జిస్ట్. అర్థమవుతుంది ఇప్పుడు? ఆలోచిస్తున్నాను గనక నేనున్నాను కాదు, నేనున్నాను గనక ఆలోచిస్తున్నాను. ఇది ఋషుల యొక్క పంద. ఉపనిషత్తుల ముందు అన్ని బ్రాంచెస్ డ్యాన్స్ చేస్తాయి. ఋషులకు లేని పరిజ్ఞానం ఇంకొకటి లేదు. ఇప్పుడు దీన్ని చూచామనుకోండి, మనం మాట్లాడాం, మేము కూడా చిన్నప్పుడు మాట్లాడాం దీని గురించి కోట్ చేస్తూ, కోజిటో ఎర్గోసం అని తెలియక. డెకాటే చెప్పాడు బ్రహ్మాండమైనటువంటి సూక్తిది. ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను అనుకున్నాను, పశుపక్షాదులు ఆలోచించలేవు, మనం ఆలోచిస్తున్నాం కనుక దేర్ ఫార్ మైండ్ ఈజ్ మ్యాన్. నో, నువ్వు ఆలోచించకపోయినా ఉన్నావు సార్. గాఢ నిద్రలో ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? మనసే లేదు, సకలం విలీనే. మనసు విలీనమైపోయింది, నువ్వు ఉన్నావా లేదా? మనసు ఉంది, నువ్వు ఉంటావు. మనసు లేదు, నువ్వు ఉంటావు. ఇప్పుడు మనసు సంతోషంగా ఉంది, మళ్ళీ దుఃఖంగా ఉంది, మళ్ళీ ఈర్ష్యతో ఉంది, తర్వాత అసూయతో ఉంది, తర్వాత పగతో ఉంది, తర్వాత ప్రేమతో ఉంది. ఇవన్నీ మనసులో మారుతూ ఉన్నాయి. ఆ మారే వాటినన్నిటి నువ్వు తెలుసుకుంటున్నావు, వికారవేత్త. ఓకే, మనసులో ఏమి నడుస్తూ ఉన్నాయో అవి నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. మనసు ఉంది, నువ్వు ఉన్నావు. మనసు లేకపోయినా సుషుప్తిలో నువ్వు ఉన్నావు. చెప్పు, ఎవరు నువ్వు? ఇంకా బుద్ధి నిశ్చయమే కనుక అది కాదు. ఇంకా చివరికి వచ్చేటప్పటికి ఇది కూడా పోయింది. అక్కడ మతాలు మిగులుతాయి కొద్దిగా. మతాల్లో కూడా అక్కడికి వచ్చే మతం ఏది లేదు. అసలు ఈ అవస్థాత్రయాన్ని ఏ మతం డిస్కస్ చేయలేదు. ఒక్క హిందూ ధర్మంలో నుంచి వచ్చింది కనుక బౌద్ధ మతం కొంతగా టచ్ చేసింది, అంతే, ఇంకేం లేదు. అది కూడా అర్థం కాకుండా స్పష్టంగా టచ్ చేసింది. అందువల్ల రూపమే మారిపోయింది బౌద్ధ మతంలో చివరికి వచ్చేటప్పటికి. అదేమిటంటే ఈ మనస్సు కూడా లేనటువంటి స్థితి టచ్ చేయాల్సి వచ్చినప్పుడు సుషుప్తి, గాఢ నిద్ర, ఆనందమయ కోశం, సుషుప్తి, గాఢ నిద్ర. ఇది వస్తుంది అవస్థాత్రయాతీతం, అవస్థాత్రయం. కాబట్టి అది సుషుప్తి, గాఢ నిద్ర. ఏంది ఉంది అక్కడ? ఏమీ లేదు. అంటే మనసు లేదు, తెలుసుకునేటువంటి మనసు అక్కడ లేదు. లేకపోయినా నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నావు కనుక నిద్రలేస్తున్నావు. మనసు లేనంత మాత్రాన్ని నేను కనుక లేకుండా పోయేటట్లయితే ఎవడు పడుకోడు ఈ ప్రపంచంలో. ఎందుకని మళ్ళీ ఉదయం లేస్తామని నమ్మకం లేదు. డెఫినెట్గా లేస్తాం కనుకనే నిద్రపోతాడు ఉపన్యాసం చెప్పేటప్పుడు కూడా. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక మనసు లేకపోయినా నువ్వు ఉన్నావు సుషుప్తిలో. కానీ అక్కడ ఏమీ తెలియడం లేదు. బౌద్ధ మతం అక్కడికే వచ్చింది. అదే నిర్వాణం. బౌద్ధ మతం చెప్పే నిర్వాణం అదే. ఎందుకని శూన్యం. శూన్యం ఏంటి? ఏం తెలియకుండా పోవడం. ఆ ఏం తెలియకుండా పోవడం ఎక్కడుందో తెలుసా? సుషుప్తిలో ఉంది. ఏమి తెలియకుండా అహం కిమపి నా జానామి, నాకేం తెలియలేదు అని మేలుకున్న తర్వాత చెప్తాడు. ఆ తెలియంది ఏదో సుషుప్తిలో ఉంది. అదే పరమావిధి అయిపోయింది. ఏదైతే నిషేధిస్తున్నామో మనం దానిని వాస్తవంగా తీసుకున్నది బౌద్ధ మతం. అర్థమవుతుంది? ఈ సంస్కృతిలో వివేకం లోపించడం వల్ల దురదృష్టం. ఒక 3,000 సంవత్సరాలు ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని అదే సత్యం అనుకున్నారు జనం. 3,000 సంవత్సరాలు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎన్ని వేల మంది ఆహుతైపోయారో, సత్యం నుంచి దూరం అయిపోయారో అని బాధేస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ 1300 సంవత్సరాల క్రితం ఒక మహాత్ముడు రావడంతో అది ఎగిరిపోయింది, అంతే, ఇంకేం లేదు. అంతకాలంగా శూన్యం నిర్వాణం అంటూ వస్తే శంకరాచార్య స్వామి వచ్చిన తర్వాత ఒకటే ఒక ప్రశ్న వేశాడు, అంతే. ఒకటే ఒక్క ప్రశ్న. అది ఒక పెద్ద జుంజు మారుతం వీచినప్పుడు చెట్లు చిన్న పడిపోయినట్టుగా ఒకే ఒక ప్రశ్నతో కూలిపోయింది, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ తల ఎత్తడానికి అవకాశం లేకుండా పోయింది. ఏమిటది అన్నాడు? శూన్యం. ఓహో, శూన్యం అంటే నిర్వాణం అంటే శూన్యమా?
ఇది చెప్పేవాడికి తెలుసా అని అడిగాడు. ఇంకేం లేదు, తెలుసా. శూన్యం అంటే ఏంటి బాబు? నాకు తెలియదు కనుక అడుగుతున్నాను, నీకు తెలుసు కాబట్టి. ఓ బుద్ధిస్ట్, టెల్ మీ, ఏంటి శూన్యం అంటే? ఏమీ లేదు అంటే ఏమీ లేదు అని చెప్పేది ఎవరు? నేను. నువ్వు ఉన్నావు కదా, ఉన్నావు. నువ్వు కూడా లేకుండా పోతే ఏమీ లేదన్నారు. ఏమీ లేదు అని చెప్పేవాడివి నువ్వున్నప్పుడు ఇంకా ఏమీ లేకుండా పోవడం ఏమిటి? చిన్న ప్రశ్న వేశాడు. ఇంకా అక్కడి నుంచి తల ఎత్తలేదు బౌద్ధ మతం. ఎందుకు చెప్తున్నానంటే అందరూ గొప్పవాళ్ళే ఈ ప్రపంచంలో. ఏం బుద్ధుడేంటి తమాషా? నేను కోట్ చేస్తున్నాను కదా బుద్ధుని మధ్యలో, నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు. సత్యం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరెవరి భావాలకో మనం అంకితం అయిపోతే మన జీవితం పోతుంది. మనకు సత్యం కావాలి, వెరీ ఇంపార్టెంట్. అందరూ గొప్పవాళ్లే, ఎవరు కాందెవరు? శంకరాచార్య గొప్పవారంటే మధ్వాచార్యులు కాదేంటి? మధ్వాచార్యులు గొప్పవారంటే రామానుజాచార్యులు కాదేంటి? నింబార్కుడు కాదేంటి? వల్లభాచార్యులు కాదేంటి? అందరూ ఈ సంస్కృతిలో వచ్చే మహాత్ములే, అందరూ మహానుభావులే. అక్కడ మనం త్యాగరాజు అయిపోతాం కావాలంటే. అందరికీ వందనములు. ఎందరో మహానుభావు వదిలేనా, ఇది మృదంగా ఉంది, అర్థమవుతుంది. అందరికీ వందనములు ఎందరో మహానుభావులు. అంతే, త్యాగరాజు అయిపోయి ఖాయంగా ఉండడం అంతే. జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు ఏది సత్యం అనేది పాయింట్కి వస్తే మళ్ళీ ఇవన్నిటి పక్కన పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి నమస్కారం పెట్టే పక్కన పెట్టాలి. ఇవి అందరి స్థాయిల్లోకి దిగితే జ్ఞానం కాదది. మనకు జ్ఞానం లేనప్పుడు అన్ని జ్ఞానాలుగానే కనపడవచ్చు, అర్థమవుతుంది. కనుక శూన్యం అది కూడా కాదు, ఎందుకంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు కనుక. ఇప్పుడు చెప్పు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే. చూసారా, నేను మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, అంతఃకరణ చతుష్టయం కాదు, దేహం నేను కాదు. న చవ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం 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 శివోహం. నిర్వాణ షట్కం ఆచార్యుల వారి. దీని మీద కూడా నేను వ్యాఖ్యానం రాశాను, మంచి వ్యాఖ్యానం బుక్, నిర్వాణ షట్కం. 6 శ్లోకాలు ఉంటాయి, దాని మీద ఒక 50-60 పేజీలు రాశాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవేవి నేను కాదు. నా చవ్యోమ భూమి నా తేజో నా వాయుహో, పంచభూతాలు కూడా నేను కాదు. వాటన్నిటికీ ఆధారమైనటువంటి చైతన్యం నేను. చిదానంద రూప శివోహం శివోహం. నిషేధే కృతే నేతి నేతి ఇది వాక్యై. ఇది కాదు ఇది కాదు అని తొలగించిన తర్వాత, అన్నిటినీ నిషేధించిన తర్వాత, నిషేధావధి ఏదైతే నిషేధించబడినదో, అన్ని నిషేధింపబడిన తరువాత ఏదైతే నిషేధింపబడకుండా స్వప్రకాశంగా వెలుగుతూ ఉందో, తత్ బ్రహ్మైవ తద్బ్రహ్మ అహమస్మి. క్లియర్ క్లియర్. నిషేధే కృతే నేతి నేతేతి వాక్యై సమాధి స్థితానాం యదా భాతి పూర్ణం. జ్ఞానస్థితిలో పూర్ణమై భాషిస్తూ ఉంది. ఇవన్నీ తీసిన తర్వాత ఇంకా తొలగించాల్సింది కూడా ఉంది. అవస్థాత్రయాతీతమేకం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. అవస్థాత్రయాతీతం, అవస్థాత్రయ ప్రక్రియ. మాండుక్యోపనిషత్, ఉపనిషత్తుల్లోకి అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మాండుక్యోపనిషత్. మూర్తి చిన్నది, స్ఫూర్తి పెద్దది. 12 మంత్రాలు అందులో ఉండేది. ఈ 12 మంత్రాల మీద గౌడపాదాచార్యులు అంటే ఆచార్యులు వారి పరమగురు శంకరాచార్య స్వామి గురువు గోవింద భగవత్పాదాచార్యులు, ఆయన గురువు గౌడపాదాచార్యులు. వారు రచించారు కారికలు. 250 కారికలు, శ్లోకాలు రాశారు వాటి మీద, ఆ 12 మంత్రాల మీద.
వాటి మీద శంకర భాష్యం, అద్భుతమైనటువంటి భాష్యం, ఈ 12 మంత్రాలు ఆ కారికల మీద, అది మాండుక్య కారికా భాష్యం. దాని మీద మళ్ళీ పద్మపాదాచార్యుల భాష్యం, సురేశ్వర భాష్యం ఉంది. ఇంకా అది పోతుంది అలా. మన ఆశ్రమంలో కూడా చాలా ఉపనిషత్తులు నేను చెప్పాను. ఈశా ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, కఠోపనిషత్తు, తైత్రేయం, శ్వేతాశ్వేతర, కైవల్య, ఇవన్నీ కూడా చెప్పాను. అవన్నీ విసిడీలు వచ్చాయి. మన వాళ్ళు అడుగుతుంటారు, స్వామీజీ ఎప్పుడు మీరు ఈ మాండుక్యం చెబుతారని ఈ ఊరికి అడుగుతున్నారని ఒకసారి 4-5 రోజులు ఊరికే తమాషగా చెప్పేశాను. ఆ తర్వాత నన్ను ఇంతవరకు మీరు ఊరికి అడుగుతున్నారు కనుక చెప్పాను, ఇది కాదు, ఇది మాండుక్యం నేను చెబితే మీకు కనీసం ఒక 90-95 రోజులన్నా పడుతుంది, 3 months కావాలి. అన్ని ఉపనిషత్తులు అయిన తర్వాత చెప్తాను. చివరిగా 2 టాపిక్స్ దాంట్లో, ఒకటి ఓంకారం, రెండవది అవస్థాత్రయం. అదంతా ఇప్పుడు మీకు 5 నిమిషాల్లో చెప్పాలి, అది విషయం. నా ప్రాబ్లం చూడండి. అవస్థాత్రయాతీతం, అవస్థాత్రయం జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అందువల్ల హిందూ ధర్మంలో ప్లీజ్, మన ఆర్ష సంస్కృతిలో గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్త అవస్థ అంటే ఇదిగో, ఇది ఉదయం నిద్ర లేచాం, మేల్కొని ఉన్నాం, ఇది జాగ్రత్త అవస్థ, అంతే, ఎక్కేలేదు, జాగ్రత్తలో ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త అర్థమవుతుంది. అంటే ఏంటి? దేహం పనిచేస్తూ ఉంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి, మనసు పనిచేస్తూ ఉండదు, అన్నీ పనిచేస్తూ ఉన్నాయి, ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం, ఇది జాగ్రత్త అవస్థ. సింపుల్గా చెప్తాను. ఇక్కడి నుంచి మనం నిద్రపోయామనుకోండి, నిద్ర డైరెక్ట్గా పోతామో తెలియదు, నిద్రపోయిన తర్వాత అటు పోతామో తెలియదు. అక్కడ 2 ఉన్నాయి, ఒకటి స్వప్నము, రెండవది నిద్ర. స్వప్నం అంటే కలగంటూ ఉండడం, సరేనా? ఇక్కడ ఉపన్యాసం మీరు వినొచ్చు, కలలో కూడా నేను చెప్తూ ఉంటే వినొచ్చు మీరు, అది అర్థం కాదనుకోండి, సరేనా? కానీ అక్కడ కల వచ్చినప్పుడు ఇంకో ప్రపంచం అక్కడ తెలుస్తుంది. కానీ ఈ దేహం కాదు అక్కడ ఉండేది, ఎందుకంటే ఇది ఇక్కడ నిద్రపోతుంది. అక్కడ చూసేది ఈ కళ్ళు కాదు, ఎందుకంటే ఇవి మూతపడి ఉన్నాయి. అక్కడ వినేది ఈ చెవులు కాదు, ఈ చెవులు అయితే మనం చెప్పేది కూడా వీటికి వినపడాలి. నిద్రపోయేటప్పుడు వినపడాలి. కేవలం మనసు మాత్రమే ఉంది. జాగ్రత్త అవస్థలో దేహము, ఇంద్రియాలు, మనసు అన్నీ పనిచేస్తున్నాయి. స్వప్నావస్థకు వచ్చేటప్పటికి దేహం పనిచేయడం లేదు, ఇంద్రియాలు పనిచేయడం లేదు, కేవలం ఆంతర్యంలో, అంతఃస్థానాత్, లోపల జరుగుతూ ఉంది. కేవలం మనసును చూసుకుంటూ పోవడం, అది స్వప్నావస్థ. దాన్ని కూడా దాటితే సుషుప్తి అవస్థ, అంటే గాఢ నిద్ర. అంటే ఇక్కడ మనసు కూడా ఉండదు. జాగ్రత్త అవస్థలో మనసు ఉండాలి, స్వప్నావస్థలో కూడా మనసు ఉండాలి. రెండవది తెలిసిందంటే మనసు ఉండాలి. ఈ మనసు ఎక్కడైతే విలీనమైపోతుందో, లయించిపోతుందో, అది సుషుప్తి, గాఢ నిద్ర. ఈ 3 అవస్థల్లో తిరుగుతున్నాడు మనిషి రోజు, అప్ అండ్ డౌన్. ఇక్కడి నుంచి పోవడం, నిద్రపోవడం, నిద్రకే డైరెక్ట్గా వెళ్ళొచ్చు, లేదా స్వప్నానికి పోయి నిద్రకు పోవచ్చు, లేదా నిద్ర నుంచి మళ్ళీ స్వప్నానికి రావచ్చు. ఇప్పుడు నిద్ర నుంచి కూడా డైరెక్ట్గా మేలుకోవచ్చు, లేకపోతే అటు స్వప్నానికి పోయి ఇటు రావచ్చు. అర్థమవుతుంది ఇది. ఈ 3 ప్రధానం. ఇంకోటి కూడా ఉంది, 4వది అంతరాల అవస్థ అనే ఒకటి ఉంది. అంతరాల అవస్థ అంటే ఏంటంటే, నిద్ర నుంచి కలగంటున్నాడు అనుకోండి, కళ తెలుస్తూ ఉంటుంది, జాగ్రత్త తెలుస్తూ ఉంటుంది, అది అంతరాల అవస్థ. అర్థమవుతుంది. మనం కలగంటూ ఉంటాము. మీరు చూడండి, మీకుంటుంది అనుభవం ఇది. కలగంటూ ఉన్నప్పుడు అంటే ఎక్కడో బాంబేలో ఉన్నట్టుగా కలగంటున్నాడు. ఈలోగా ఇంట్లో అమ్మగారు చిమ్ముతూ ఉండేది మనకి వినిపిస్తూ ఉంటుంది. ఏది ఇక్కడ చిమ్ముతూ ఉన్నట్టుగా ఉంది అంటే, మనం ఇంట్లో ఉన్నామా బాంబేలో ఉన్నాం, మళ్ళీ ఇది పోయి అదే ఉంటుంది. తర్వాత ఇట్లా ఉంటుంది. ఇది అంతరాల అవస్థ. అంటే ఇటు స్వప్నం కాకుండా అటు జాగ్రత్త కాకుండా మధ్యలో తిరుగుతూ ఉంటుంది. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అదొక అయోమయ స్థితి అనుకోండి. అవస్థలు 3: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థల్లో తిరుగుతున్నాం. మతాలకి, సనాతన ధర్మానికి, వేదానికి ఎక్కడంటే డిఫరెన్స్, ఎవ్వరు మాట్లాడినా ఈ ఒక్క జాగ్రత్త అవస్థను గురించే మాట్లాడారు. స్వప్నావస్థ, సుషుప్తి అవస్థని టచ్ చేయలేదు. ఎక్కడ ఏ మతంలో టచ్ చేశారో చెప్పాను. మరి 3 చోట్ల ఈయన ఉండేటప్పుడు, 3 అనుభవాలు ఈయనే అయినప్పుడు, ఒక అనుభవాన్ని తీసుకొని మాట్లాడితే సత్యం ఎట్లా అవుతుంది అంటున్నాను. క్లియర్? ఇప్పుడు ఒక వ్యక్తి జీవిత చరిత్ర రాయాలండి. ఒక వ్యక్తి జీవిత చరిత్ర రాయాలంటే ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయినంత వరకు మొత్తం రాస్తామా? చెప్పండి. స్వామీజీ త్యాగరాజ స్వామి జీవిత చరిత్ర రాయండి, ఆయన పుట్టిన మొదలుకొని వారు నిర్యాణం చెందినంత వరకు రాస్తామా? లేకపోతే ఎక్కడో ఒక్క సన్నివేశం తీసుకొని రాసేస్తే
ఆయన కాలేజ్ డేస్ రాస్తే ఎట్లా అవుతుంది? అంబేద్కర్ జీవితం రాశాడు, ఆయన కాలేజ్ డేసే రాస్తే ఎట్లా అవుతుంది? మొత్తం ఉండాలి. ఈ 3 అవస్థల్లో అనుభవం గడించేటప్పుడు ఒక అవస్థను గురించి మాట్లాడను, లవ్ ద నైబర్ యాజ్ దే సెల్ఫ్, ఓకే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, వై షుడ్ ఐ హేట్, ఆల్ రైట్. ఇదంతా ఇక్కడికి సంబంధించిందే కదా అంటున్నాను. కానీ అనుభవాలు గడించే నువ్వెవరో రావాలంటే 3 అవస్థల్ని అధ్యయనం చేయాలి. ఇది సనాతన ధర్మంలో వేదంలో జరిగింది, ఇక ఎక్కడ జరగలేదు ఉపనిషత్తులు. అందువల్ల సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం. కనుక జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థాత్రయ, చూడండి, అవస్థాత్రయాతీతం, అవస్థాత్రయ అతీతం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతంగా ఉన్నావు నువ్వు. అంటే జాగ్రత్త అవస్థ నువ్వు కాదు, నువ్వు జాగ్రత్త అవస్థ కాదు, జాగ్రత్త అవస్థ నువ్వే. మళ్ళీ ప్లీజ్, స్వప్నావస్థ నువ్వే, సుషుప్తి అవస్థ నువ్వే, కానీ నువ్వు జాగ్రత్త అవస్థ కాదు, స్వప్నావస్థ కాదు, సుషుప్తి అవస్థ కాదు. మళ్ళీ కొన్నామంటే నన్ను వదిలిపెట్టుకో, వదిలే ప్రశ్న లేదు. అర్థమవుతుందే? కాబట్టి జగత్తు బ్రహ్మమే, బ్రహ్మం జగత్తు కాదు. అట్లాగే ఈ జాగ్రత్త అవస్థ ఎవరండి? నేనే, నాదే. స్వప్నం నాదే, సుషుప్తి నాదే. కానీ నేను మాత్రం అవి కాదు. ఎందుకో తెలుసా? తేభ్యో విలక్షణ, వాటికన్నా విలక్షణంగా ఉన్నాను. అవి ఉంటే నేనున్నాను, అవి లేకపోయినా నేనుంటాను. స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థ లేదు, కానీ నేనున్నానా లేదా? నేనుంటేనే కదా స్వప్నం. జాగ్రత్త ఏది అక్కడ? ఈ ప్రపంచం ఏది? అది ఇంకో ప్రపంచం. అది సత్యమా, ఇది సత్యమా? ఈ ప్రపంచం ఎవరికి తెలిసింది? మనసుకు తెలిసింది. స్వప్న ప్రపంచం ఎవరికి తెలిసింది? మనసుకు తెలిసింది. ఈ రెండిట్లో ఏది సత్యం? స్వామీజీ ఇదే సత్యం. ఎందుకని? మనసుకు తెలిసింది కనుక. అది ఎవరికి తెలిసింది? మనసుకి. మనసుకు తెలిసిన ఒకటి సత్యమైనప్పుడు అదే మనసుకు తెలిసింది రెండోది ఎందుకు అసత్యమైంది? అదే అసత్యం స్వామి, ఇది కూడా అసత్యమే. మరి ఇది సత్యం స్వామీజీ ఉన్నంతవరకు సత్యమే, జ్ఞానం కలిగినంత వరకు. జ్ఞానం కలిగితే ఇది సత్యం కాదు, అది సత్యం కాదు, నువ్వే సత్యం. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి జాగ్రత్త ఉన్న చోట స్వప్న సుషుప్తులు లేవు, స్వప్నం ఉన్న చోట జాగ్రత్త సుషుప్తులు లేవు, సుషుప్తిలో జాగ్రత్త స్వప్నాలు లేవు. కానీ ఈ 3 అవస్థల్లో నీవు ఉన్నావు. యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు, జాగ్రత్ స్వప్న సుషుప్తిషు. ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ 3 కూడాను ఎవడైతే సకలం విజానాతి, సమస్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో, జాగ్రత్తలో ఉండే సమస్తాన్ని, స్వప్నంలో ఉండే సమస్తాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, సుషుప్తిలో ఏమీ తెలియకపోయినా మనసు విలీనమైనా తాను ఎలాగైతే ఉన్నాడో. ఓకే, యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇతి అయం. బుద్ధి ఉంది, బుద్ధిలో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి, ఆలోచనలు నువ్వు చూస్తూ ఉన్నావు. బుద్ధి విలీనమైపోయింది సుషుప్తిలో, అక్కడ ఏమీ తెలియడం లేదు. ఆ ఏమీ తెలియడం లేదనే దాన్ని కూడా నువ్వే ప్రకాశింపజేస్తూ ఉన్నావు. ఏమీ తెలియకుండా పోయిందంటే బాగా అర్థం చేసుకోండి, మనసు లేదంతే. మనసు లేకపోయినా నేనున్నాను. మరి నేనున్నట్టు నాకు ఎందుకు తెలియదు? తెలుసు, ప్రకాశం ఉంది. రెండవ దాన్ని ప్రకాశించడానికి రెండవ వస్తువు లేదు బాబు. ఇప్పుడు రాత్రిపూట నేను టార్చ్ లైట్ వేశాను అనుకోండి, టార్చ్ లైట్ ఇట్లా వేస్తే స్వామి కనపడతాడు, అటు వేస్తే ఆ బాక్స్ కనపడుతుంది, మానిటర్. ఆకాశంలో వేసాను అనుకోండి, ఏం కనపడుతుంది? రాత్రి ఆకాశంలో టార్చ్ లైట్ వేశాను, ఏం కనపడుతుంది? నాకన్నా పొట్టివాడికి అసలు లైట్ వెలుగుతున్నది కూడా కనపడదు. అర్థమవుతుంది? ఎందుకంటే పైన ఉంది నా చెయ్యి, లైట్ పైకి పోతా ఉంది, అసలు వెలుగుతుందా లేదనేది కూడా ఇతనికి డౌట్ ఉంటుంది. అండర్స్టాండ్? ఎందువల్ల తెలుసా? అదే కనుక దీని మీద పడితే వస్తువు ఉంది కనుక ఇది ప్రకాశిస్తూ ఉందని అర్థమవుతా ఉంది. కానీ వస్తువు లేకుండా శూన్యంలో పడిపోయింది కనుక వెలుగుతూ ఉందే కానీ ఆ వెలుగు ఉన్నదా లేదని కూడా మనకు తెలియడం లేదు. అలా సుషుప్తిలో మనసు ఎప్పుడైతే విలీనమైపోయిందో రెండవ వస్తువే లేదు కనుక ప్రకాశింపజేయడానికి తానే ప్రకాశిస్తూ ఉంది, ఆ జ్ఞానం లేకుండా ఉంది. ఎందుకంటే తమోభిభూత తమస్సు అజ్ఞానం చేత కప్పబడి ఉంది. ఇది ఈ అజ్ఞానాన్ని తొలగిస్తాడు గురువు, అంతే, ఇంకే లేదు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతే జంతవః. అర్జున, అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడింది, దాన్ని తొలగిస్తాడు గురువు, జ్ఞానం శోభిస్తూ ఉంటుంది. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిసు. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థల్ని ప్రకాశింపజేసేటువంటి స్వరూపం నీవు. ఇదే త్రిపుర రహస్యం.
త్రిపుర రహస్యం అని మీరు వినుంటారు కదా, నటరాజా హే త్రిపురారి. పరమేశ్వరుణ్ణి త్రిపురారి అంటే 3 పురాల్ని ధ్వంసం చేసినటువంటి వాడు, నాశనం చేసినటువంటి వాడు. ఆ 3 పురాలు ఏవో కాదు, ఈ 3 పురాలే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. పురత్రయే క్రీడతి యచ్చ జీవ. జీవుడు ప్రతిరోజు ఈ 3 పురాల్లో 3 నగరాల్లో తిరుగుతూ ఉన్నాడు. 3 పురాలు, పురం అంటే నగరం, సిటీ. 3 పురాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. పురత్రయం 3 పురాల్లో తిరుగుతూ ఉన్నాడు. క్రీడతి యస్య జీవ. సకలం తెలుసుకుంటూ ఉన్నాడు అక్కడ. యో విజానాతి సకలం. 3టిని తెలుసుకుంటూ ఉన్నాడు గనక, ఒకటి లేకపోయినా తానున్నాడు గనక ఈ 3 తాను అయ్యేందుకు అవకాశం లేదు. ఫస్ట్ టైం మీతో ఒక మాట అన్నాను ఈరోజు. ఏవైతే ఉన్నవో అవి లేకపోయినా మరొకటి ఉంది అంటే ఆ ఉన్నవి ఈ ఉన్నదాని లక్షణాలు కావు అన్నాను. ఫస్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ జ్ఞాపకం ఉంది నాకు. కాబట్టి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఉంది. అవి లేకపోయినా అంటే ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు దీని లక్షణాలు కావు. ఎందుకని అది లేకపోయినా ఇది ఉంది. తేభ్యో విలక్షణ, తేభ్య వాటికంటే కూడా విలక్షణ, ఇండిఫరెంట్. సాక్షి, నిషేధావధి సాక్షి. ఇక్కడ యో విజానాతి సకలం, చూసారా? అదే తేభ్యో విలక్షణ సాక్షి. చిన్మాత్రోహం సదాశివ. 3 ధామసు యద్భోజ్యం భోక్త భోగశ్చ యద్భవేత్. ఈ 3 పురాల్లో కూడాను అనుభవించేవాడు, అనుభవింపబడేది, అనుభవించడం అనేటువంటిది ఏదైతే ఉందో, 3 ధామసు యద్భోజ్యం భోక్త భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ. వాటికి విలక్షణంగా ఉండేటువంటిది చైతన్యం. చిన్మాత్రోహం సదాశివ. కేవలం చిత్ జ్ఞానస్వరూపం సదాశివ. చిన్మాత్ర అదే చిన్ముద్ర. చిన్ముద్ర అదే సార్. ఇదిగో చిన్ముద్ర. ఇట్లా స్వాములు వాళ్ళు కూర్చోంటారు చూడండి. అవస్థాత్రయ అతీతం. ఈ 3కన్నా అతీతమైంది. తేభ్యో విలక్షణ సాక్షి. కాబట్టి ఈ 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇదిగో ఈ 3ని దూరంగా పెట్టాం. ఈ జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడే బ్రహ్మం. తదేవ అహమస్మి. ఆ జీవుడు ఇదిగో ఇదే వేలు. ఎందుకంటే డేంజరస్ ఇది. కన్ఫ్యూషన్ అంతా ఇక్కడే ఉంటుంది, ఈ వేల్లోనే ఉంటుంది, ఇంకే వేల్లో ఉండదు కన్ఫ్యూషన్. అందువల్ల బొట్టు కూడా ఇట్లా పెట్టుకోనిరు మన వాళ్ళు, సంప్రదాయవేది. ఈ వేలుతో బొట్టు పెట్టుకోకూడదు. ఇదొక బాధ వాళ్ళు. దీన్ని అడిగి ఇంకో ఆయన దగ్గర తిట్టుది నన్ను ఒకప్పుడు. ఎందుకు అవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది. దీంతోనే పెట్టుకోవాలి. దీంతో పెట్టుకోవాలండి. ఎందుకంటే అధిక ప్రసంగలాగా ఉండవు. పెద్దోళ్ళు చెప్పింది నినువాయి అన్నీ ఏంటి ఇదే. ఎందుకు 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 స్తనసన పరీక్షగా ఉంది నీది, అసలు కాకదంత పరీక్షగా ఉంది. కాకదంత పరీక్ష అంటే కాకి నోట్లో ఏలు పెట్టి తిప్పేవాడు అని అర్థం. అంటే ఎన్ని పళ్ళు ఉన్నాయి. కాకి పళ్ళు లేవు. పళ్ళు లేని వాళ్ళందరూ కాకులని కాదు. ఊరికే నవ్వుకోవడానికి లేడు ఇప్పుడు. అది కాకదంత పరీక్ష. అంటే కాకికేమో పళ్ళు లేవు, వీడు ప్రయత్నం చేస్తాడట ఒకటేమన్నా ఉంటుందేమో అని. కాకదంత పరీక్ష అంటే కాకి యొక్క నోట్లో పళ్ళు ఏమన్నా ఉన్నాయని నన్ను అంటాడు, నువ్వు కాకదంత పరీక్ష చేస్తున్నావు ఇక్కడ. ఆ తర్వాత నేను ఆశ్రమంలో ఇంకో పోయి, స్వామీజీ కాకదంత పరీక్ష అన్నాడు, అది ఏంటి అది తెలీదు. 5-6 మందిని అడిగిన తర్వాత వాళ్ళ ఏమో పోవాయా స్వామీజీని అడుగుపో, వాళ్ళకి తెలీదు. తర్వాత ఓ ముసలామె చెప్పింది, పాప నాయన కాకదంత పరీక్ష అంటే కాకి ఆశ్రమం ఉన్నది, పళ్ళు ఉండవు నాయన, అది ఇది. కొన్ని తిక్కలోడు ఏం చేస్తాడంటే ఉండయేమోనని చూస్తూ ఉంటాడు, అది నాయన. ఓహో అదే, అట్లా యాడ్ చేశాను నేను. ఇది ఎందుకని అడిగాను కదా వద్దని. అంటే దీన్ని ఎందుకు వద్దంటారని అదే. ఇప్పుడు మనం మూర్ఖంగా బ్లైండ్గా విషయం తెలియకుండా కొందరు ఇది దీంతో పెట్టుకోవద్దయా, పెట్టుకోవద్దు బొట్టు అని పిల్లలు అయితే అడుగుతారు. ఇప్పుడు
ఐక్యూ పెరిగిపోయింది కదా, వాళ్ళు అంటారు ఎందుకు పెట్టుకోకూడదు, పెద్దలు చెప్పింది అనవాయ్, ఎందుకంటే నేను తెలియదు కనుక. అక్కడే మన పిల్లలంతా ఎందుకు దారి తప్పుతున్నారంటే వాళ్ళకి కరెక్ట్గా ఫీడ్ చేయడం లేదు, వచ్చిన బాధ అది. చెప్పాలి నాయన ఇది వాడకూడదమ్మా, ఇదో ఈ మిగతా వేళల్లో ఏదైనా పెట్టుకో, కానీ ఈ వేళతో పెట్టుకోలేవు, ఇది ఒక్కటే మీకు బాగా ఉంటుంది, ఇదిగో కనపడుతుంది కదా చందనం, అంతే, ఈ వేళతోనే పెట్టుకోవాలి, ఈ వేళతో పెట్టుకోకూడదు. సరేనా? ఎందుకని? ఈ వేల్లో ఒక తప్పు ఉంది నాయన. ఏంటి ఆ తప్పు అని? ఎవరినైనా దోషాలు చూపెట్టేది ఇది ఒక్కటే. ఏమండో ఆయన విషయం తెలుసా మీకు? ఇది వస్తుంది ముందు, ఇది ఏం తెలుసు దీనికి అర్థం అర్థమే కాదు నాకు. ఒకరిని అందుకని వేలెత్తి చూపెట్టడం అంటారు చూడండి. ఏ వేలెత్తి చూపెడతాడు? ఈ ఒక్కటే. ఆయన విషయం తెలుసు కదా మీకు, అంతేగాని ఆయన విషయం తెలుసు కదా అనేవాడు అదే ఇది వస్తుంది ముందుకి. దోషాలు చూసేది. ఆధ్యాత్మిక సాధకుడు దోషాలు చూడకూడదు, దోష దృష్టి మంచిది కాదు. అందువల్ల ఆ దోష దృష్టి జీవభావం ఉన్నంత వరకు ఉంటుంది. దీన్ని పరమేశ్వరుని నేను తదేవ బ్రహ్మం అహమస్మి, నిత్యం తదేవ బ్రహ్మ అహమస్మి అనేటువంటి భావన రావడానికి ఇదిగో ఈ జీవుణ్ణి తీసుకెళ్ళి బ్రహ్మం, బొటనవేలు, అంగుష్టం బ్రహ్మ పదార్థం. ఎందుకంటే అన్నిటికీ ఆధారం ఇది ఒక్కటి, లేకపోతే 4 ఉండి కూడా ఉపయోగం లేదు. ఆధారమైన దానికి తీసుకెళ్ళి తగిలించాం. జీవ బ్రహ్మైక్యం ఇది, సరేనా? అవస్థాత్రయాన్ని వదిలేశాం. అవస్థాత్రయాతీతం ఇది చిన్ముద్ర, ఇది చిన్ముద్ర. కాబట్టి తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. కాబట్టి ఇదంతా కూడా నేతి నేతీతి వాక్యై, ఇది కాదు అది కాదు అని అన్నిటి నుంచి విడిపడిన తర్వాత ఏదైతే ఉందో అది స్వరూపం నీవే, సరేనా? అది ఉండడం వల్లనే ఈ దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కదులుతూ ఉన్నాయి. అవన్నీ నేను కాదని తెలిసిన తర్వాత ఏదైతే ఉందో అదే నీవు, అదే పరబ్రహ్మం, అదే భగవంతుడు. ఇంత అది అర్థం కానంత వరకు ఎక్కడో ఉన్నాడు భగవంతుడిని వెతుకుతాము, భక్తి చేస్తా, అన్నీ చేయాలి. కానీ ఒక దశలో ఇదే అని కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో. చరిత పాడుకోనా మనసార వేడుకోనా, నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా. నా శ్రమలు తీరిపోగా తొలి భ్రమలు పారిపోగా, నా శ్రమలు తీరిపోగా తొలి భ్రమలు పారిపోగా, నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా. కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో, కట్టినాను నీ కొరకే పూలగూడు నా మదిలో. వచ్చెదవని ఎదురు దూచి తిని వచ్చి ఉంటివని ఎరుగనైతిని, వచ్చెదవని ఎదురు దూచి తిని వచ్చి ఉంటివని ఎరుగనైతిని. నీ చరిత పాడుకోనా మనసార వేడుకోనా. మనసు నిండా నీవేలే
నా హృదయమంతా నీదేలే, మనసు నిండా నీవేలే, నా హృదయమంతా నీదేలే. పొంగి తొంగి కళ్ళు చూడని, పొంగి పొంగి మనసు పాడని, తొంగి తొంగి కళ్ళు చూడని, పొంగి పొంగి మనసు పాడని, నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. ఇళ్ళలో విరబూసిన కళ, నెల నెల వెన్నెల, ఇళ్ళలో విరబూసిన కళ, నెల నెల వెన్నెల, వెలయించినావు నమ్మినందుకు అన్ని కళలలో నన్నిలా, వెలయించినావు నమ్మినందుకు అన్ని కళలలో నన్నిలా, నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. నా మనసు వాడని పువ్వు, పరిమళమును దానికి, నా మనసు వాడని పువ్వు, పరిమళమును దానికి, అనంతమైన నీ వలపులో నా తలపును చేరనివ్వు, అనంతమైన నీ వలపులో నా తలపును చేరనివ్వు, నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా, నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా. నా శ్రమలు తీరిపోగా, తొలి భ్రమలు పారిపోగా, నా శ్రమలు తీరిపోగా, తొలి భ్రమలు పారిపోగా, నీ చరిత పాడుకోనా, మనసార వేడుకోనా, నీ చరిత పాడుకోనా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓ ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంగః ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైః నిగమా అవోచుః తం దేవదేవం అజమచ్యుతమహురగ్ర్యయం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం యదా భాతి పూర్ణం అవస్థాత్రయం అవస్థాత్రయాతీతమేకం తురీయం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి తదేవాహమస్మి తదేవాహమస్మి. ఒకనాడు లేకుండా పోయేవి ఏవో అవే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నాయి. అవి ఏవైనా ఎవరైనా కనుక ఈ ఉండటం అనేది ఏమిటి, అస్థి అనేది కూడా కాస్త అర్థం కావాలి. ఏవి ఉండినా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నవి ఇలా ఇప్పుడు ఉన్నవి ఒకప్పుడు లేకుండా పోతాయి. ఉన్నప్పుడు ఇలా ఉన్నవి అని తెలుస్తూ ఉన్నాయి. రేపు లేకుండా పోయినప్పుడు లేనివిగా తెలుస్తాయి. ఉన్నవి ఉన్నట్లు తెలిసేది కాలంలోనే. ఎందుకంటే ఏది ఉన్నా కాలంలోనే ఉంటుంది. ఆ కాలంలో ఆయన ఉన్నాడండి, ఈ కాలంలో లేడు అంటాం. ఆ కాలంలో ఆ వస్తువులు లభ్యం అవుతాయి, ఈ కాలంలో లభ్యం కావంటాం. ఇది ఆ పండ్లు లభ్యమయ్యేటువంటి కాలం కాదండి, ఆ కాలం అండి అంటుంటాం. ఇట్లా ఒక కాలంలోనే తెలుస్తాయి ఏది ఉండినప్పటికి కూడా. కనుక ఉన్నవన్నీ కూడా కాలంలోనే తెలుస్తున్నాయి. ఒకనాడు ఆ ఉన్నవి లేకుండా పోతాయి, అలా లేనివి కూడా కాలంలోనే తెలుస్తాయి. కనుక ఏమన్నా ఉన్నవి అన్నప్పుడు ఏది తెలిసినా కాలం ఉంది అని అర్థం. అవి లేకుండా పోయినప్పుడు కాలం ఉంది, మళ్ళీ కాలంలోనే తెలుస్తున్నాయి. కనుక ఇప్పుడు గతంలో మన తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ వాళ్ళు ఒకప్పుడు కాలంలోనే ఉన్నారు.
వాళ్ళ కాలం తీరిపోయింది. అది కాలం తీరడం అంటే. ఆయన కాలం తీరిపోయింది అంటే అంటారు. అంటే కాలం ఎక్కడికి పోలేదు, కాలం ఉంది. ఆ కాలంలో మనం కొనసాగుతూ ఉన్నాం. ఆయన కాలం తీరిపోయింది కనుక గతంలో ఎవరైతే కాలంలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కాలంలో లేరు. మనం కాలంలో కొనసాగుతూ ఉన్నాం కనుక కాలంలో ఉన్నవి, కాలంలో ఉన్నవారు లేకుండా పోయినా కాలం అనేది ఒకటి ఉంటూ ఉంది. ఇది ఎవరికి తెలుస్తూ ఉంది? ప్రశ్న. నాకు తెలుస్తూ ఉంది, కాలం ఉన్నట్లుగా నాకు తెలుస్తుంది, నేను తెలుసుకుంటూ ఉన్నాను. కనుక ఉన్నవి ఉన్నప్పుడు అవి కాలంలో ఉంటే అవి కాలంలో ఉన్నవి అని నాకు తెలుస్తూ ఉన్నాయి. లేనివి లేకుండా పోయినప్పుడు ఇవి కాలంలో లేవు అనేది కూడా నాకు తెలుస్తూ ఉంది. కానీ కాలం ఉంది. కాలం కూడా లేనిటువంటి స్థితిని మనం చూచాము నిన్న నిషేధే కృతి అన్నప్పుడు. కనుక గాఢ నిద్రలో నేనున్నాను, కానీ కాలం లేదు. కాలం లేకపోయినా నేనున్నాను. అండర్స్టాండ్ ది పాయింట్. ఏవి ఉండినా కాలంలోనే ఉన్నాయి. ఆ ఉన్నవి లేకుండా పోయినా కాలం ఉంది. అవి ఉన్నప్పుడు వాటిని, కాలాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా. అవి లేకుండా పోయినప్పుడు కాలమే ఉంది, కాలాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా. కాలం కూడా లేనప్పుడు తెలుసుకోవడానికి ఏమీ లేదు, నేనే ఉన్నాను. క్లియర్? ఇది ఆత్మ యొక్క కాలాతీత స్థితి. ఆత్మ యొక్క కాలాతీత స్థితి అంటే కాలాన్ని తెలుసుకుంటూ ఉంది, కాలంలో ఉన్న వాటిని తెలుసుకుంటూ ఉంది, ఆ ఉన్నవి లేకపోయినా కాలాన్ని తెలుసుకుంటూ ఉంది, కాలం కూడా లేనప్పుడు తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంది. ప్లీజ్ సీ ది పాయింట్. ఇది ఆత్మ యొక్క కాలాతీత స్థితి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఈ కోణంలో చూసినప్పుడు మళ్ళీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు. ఎందుకంటే ఒక ప్రదేశంలో ఉంటాయి, ఒక ప్రదేశంలో ఒక కాలంలో కనిపిస్తాయి. ఓకే, ఒంగోలులో ఉన్నాడండి ఒక వ్యక్తి ఒకప్పుడు అంటాం. ఒక కవిని గురించి చెబుతాం, ఎర్రప్రగడ ఒంగోలులో ఉన్నాడండి అని. ఎప్పుడు అని అడుగుతాం. ఆ 13వ శతాబ్దంలోనో 14వ శతాబ్దంలోనూ ఉన్నాడు, 14వ శతాబ్దంలో ఉన్నాడండి అంటాం. అంటే అప్పుడు ఆ కాలంలో ఆ ప్రదేశంలో ఉన్నాడు అని అర్థం. ఆ ప్రదేశం ఇప్పుడు ఉండొచ్చు, కానీ అతను లేడు. ఆ ప్రదేశం ఇప్పుడు ఉండొచ్చు, ఆ కాలం కాదు. ఇది దేశకాలాదులను అర్థం చేసుకొని పోవాల్సి. కనుక ఏది ఉండినా ఆ ఉన్నది ఒక ప్రదేశంలో ఉంటుంది. ఒక ప్రదేశంలో ఉన్నది అన్నప్పుడు ఇంకొక ప్రదేశంలో లేదని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ గుంటూరులో ఉన్నాను అంటే హైదరాబాద్లో లేననే అర్థం, ఇంకో చోట లేననే అర్థం. కాబట్టి ఏది ఉండినా ఇట్లాగే ఉంది ఈ ప్రపంచంలో. ఒక చోట ఉన్నది, మరొక చోట లేదు. ఒక కాలంలో ఉన్నది, మరొక కాలంలో లేదు. కాబట్టి కాల పరిచ్ఛేదం వస్తూ ఉంది, వస్తు పరిచ్ఛేదం వస్తూ ఉంది. ఒక వస్తువుగా ఉన్నది ఆ వస్తువుగా ఉందే కానీ మరొక వస్తువుగా లేదు. కానీ అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. కాబట్టి దేశంలో వస్తువులు ఉన్నాయి, ప్రదేశంలో ఈ వస్తువులు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాయో ఇవి ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉన్నాయి. స్పేస్ వైజ్ లిమిటేషన్. అట్లాగే ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా ఉన్నాయి. అలా ఒక కాలంలో ఒక దేశంలో ఉన్నవి కూడాను కొంతకాలం నడిచిన తర్వాత ఆ దేశంలో లేకుండా పోతూ ఉన్నాయి, ఆ కాలంలో లేకుండా పోతున్నాయి. అవి ఉన్నప్పుడు అలా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి, లేనప్పుడు లేనివిగా తెలుస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా ఇట్లాగే ఉంటుంది. అందుకే దీనిని జగత్ అన్నారు. జాయతే గచ్చతి ఇది జగత్. ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్. కాబట్టి ఒక సినిమాలో బొమ్మలు వచ్చి పోయినట్లుగా చలనచిత్రంలో ఈ ప్రపంచంలో కూడాను ఎందరినో చూస్తున్నాం. ఈ ప్రపంచ రంగస్థలి మీద రకరకాలైనటువంటి పాత్రలు వస్తున్నాయి, అభినయిస్తున్నాయి, పోతూ ఉన్నాయి. కాబట్టి పోయినటువంటి పాత్ర మళ్ళీ తిరిగి రావడం లేదు. ఆ రూపంలో మరొక పాత్ర ఎంటర్ అవుతూ ఉంది. కాబట్టి అనేకమైనటువంటి రూపాలని ఈ ప్రపంచంలో చూస్తున్నాం. అనేకమైన ప్రదేశాల్లో అనేక విధాలుగా రూపాలు కనపడుతూ ఉన్నాయి, శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అవన్నీ తెలుస్తూ ఉన్నాయి కనుక అవి ఉన్నవి కనుకనే తెలుస్తూ ఉన్నాయి, ఉన్నవి కనుకనే తెలుస్తూ ఉన్నాయి. కానీ సత్యంగా ఉన్నవి మాత్రం కావు. ద పాయింట్ ఇస్ ఎందుకు సత్యంగా ఉన్నవి కావు? సత్యం అంటే ఎప్పుడూ ఉండాలి. అర్థమవుతుంది?
సత్యం అనేది ఎప్పుడూ ఉండాలి. కాలత్రయేపి అబాధితం, కాలత్రయేపి అబాధితం సత్యం. బాధితం అంటే నిషేధం, అబాధితం అంటే నిషేధించడానికి వీలు కానిది, విచ్ కెనాట్ బి నెగేటెడ్. అది సత్యం. కాలత్రయేపి అబాధితం, ఈ ఒక్క పదం అబాధితం. బాధితం అబాధితం. బాధితం అంటే నిషేధింపబడేది, అబాధితం అంటే నిషేధింపబడదు. కనుక ఒక కాలంలో ఉన్నది మరొక కాలంలో లేకుండా పోతుంది కనుక బాధితం. ఒక దేశంలో ఉండేది మరొక దేశంలో లేకుండా పోతుంది కనుక బాధితం. ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఉంటాడు, మరొక ప్రదేశంలో ఉండడు కనుక బాధితం. కాలం చేత, దేశం చేత, వస్తువుగా. దేశతః కాలతః వస్తుతః పరిచ్ఛిన్నం, అతః బాధితం.